హలో ఫ్రెండ్స్, అందరికీ చేపలు వచ్చేసి మనం రకరకాలుగా వండుకుంటాం కదండి. పులుసు పెడతాము, తర్వాత వేపుళ్ళు, అలా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు కదా. అలాగండి నేను కూడా ఇలా వేపుడు చేస్తున్నా అండి. నేను చేసే విధానం చూపిస్తాను రండి ఒకసారి. ఇలా కూడా ఒకసారి ట్రై చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం చేపల ముక్కలు తీసుకొని బాగా నీట్గా కడిగి 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి మామూలుగా. అదే అయిన తర్వాత ఇలా కొంచెం మనకు తగినంత కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి వేసానండి, సాల్ట్ అండి, మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మనకి ఎన్ని ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలకు సరిపడే అంత మసాలాలన్నీ కలుపుతున్నా అండి. నేను లైట్గా కొంచెము పసుపు వేసానండి. ఇది వచ్చేసి జీలకర్ర, కొంచెం మిరియాలు, చెక్క, అవన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటానండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటా, గరం మసాలా అంటారు కదా అలాగా. కానీ నేను బయటకు తేను, ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. ఇట్లా అన్నీ తీసుకొని కలిపిన తర్వాత ఈ చేప ముక్కలకంతా అంటిస్తామండి. ఇలా చూడండి, ఇలా అంటించేసి మనం ఒక 10 నిమిషాలు మరీ పక్కన పెట్టేసినామంటే ఆ మసాలాలంతా బాగా చేపలకి లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్తే టేస్ట్ చాలా బాగుంటుంది వేయించినప్పుడు అనేసి ఇలా చూడండి, ఇలా అన్ని ముక్కలకి అంటించేసి పక్కన పెట్టేస్తున్నాండి ఒక 10 నిమిషాలు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. కొంతమంది పిల్లలు పులుసు అవి తినరు కదా, అందుకోసం ఇలా ట్రై చేయండి. సింపుల్లోనే అండి, ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు, ఇంట్లో ఉండే పొడిలతోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా అయిపోయింది చూడండి. ఇలా అన్ని ముక్కలకి ఇలా అంటించేసుకుంటున్నా అండి నేను. ఇలాగా అన్ని పీసులకి అలా అంటించేసుకొని పక్కన 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటేనే బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా చూడండి, అన్ని ముక్కలకి అలాగే ఇలా అంతా మొత్తం అండి బాగా పీస్కి అంతా పట్టేలాగా అంటిస్తే మనకి నూనెలోకి వేసినప్పుడు కూడా బాగా వస్తుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి, ఇలాగ అంతా అయిపోయింది చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రకరకాల చేపలు ఉంటాయి కదా, రకరకాలుగా వండుకుంటాము. ఇది కూడా ఇలాగా. ఇప్పుడు చూడండి, అన్నీ అలా పీసులు పట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేశానండి. ఇలా ఆయిల్ పెట్టేసినాను. ఆయిల్ కూడా ఏమి ఎక్కువేనండి, కొంచెమే వేసి అందులో డీప్ ఫ్రై లాగా చేస్తాను. ఇలా చూడండి, అలా ఆ 3 అట్లా మునిగేటట్లు వేసేసానండి. కొన్ని వేయించుదామనేసి కొంచెం ఆయిల్ వేసాను నేను. ఇలా చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా అయిపోయినాయి. బాగా చిన్నగా మంట పెట్టి కుక్ చేసి లోపల వరకు కూడా బాగా మంచిగా కుక్ అవుతాయండి, చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా అనాలండి, లేదంటే విరిగిపోతాయి కదా. మనకు చేపలు కొంచెం ఇదైతేనే విరిగిపోతాయి. అలా లేకుండా ఇలా చిన్నగా నిదానంగా తీసుకోవాలండి సైడ్కి. ఇట్లా 2 పక్కల వేయించుతూ ఉంటే అయిపోతుంది. మా ఛానల్ ఇలా 2 పక్కల వేయించుతూ ఉంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు వేగినాయండి. కొంచెం ఒకసారి అలా తిప్పుదామనేసి తిప్పుతూ ఉన్నాను నేను. అవి వేగినాయి కదా బాగా, అందుకోసం అవి మెత్తగా ఉన్నాయండి. కొంచెం అట్లా పెట్టేసినామంటే ఒక 2 నిమిషాలు చల్లారినామంటే గట్టిగా అయిపోతుందండి. అప్పుడు బాగా కరుము అంటాయి, బాగా టేస్టీగా ఉంటుంది. ఫ్రై ఆయిల్లో వేయించాము కదా, చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇంకొంచెం వేగినాయి అనేసి పెట్టేశాను. ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగా వస్తుందండి మనకి. ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు అలా ఇంకొక కొంచెం అలా తిప్పితే బాగా వేగుతాయి కదా, కరం అంటాయి అనేసి ఇంకొక 2 నిమిషాలు అలా పెడదామని పెట్టేశానండి. అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిందని ప్లేట్లోకి తీస్తున్నాను చూడండి. బాగా కలర్ కూడా బాగా వచ్చాయి, వేయించడం కూడా చాలా బాగుందండి, ఈజీగా. ఇలా అయిపోయింది చూడండి. ఒక 5 నిమిషాలు చల్లారిచ్చినామంటే మనకి సరిపోతుందండి. మా ఛానల్ మీకు నచ్చిన